హానోకు గురించి చూద్దాం. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. ఇది హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది. 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనపడలేదు. ఈ 2 వర్సెస్లో మాత్రమే ఉంటుంది హానోకు గురించి. అతను దేవునితో నడుచుకొనెను అని సాక్ష్యము పొందెను కనుక అతడు లేకపోయెను అని మాత్రమే ఉంది. ఇప్పుడు అతను మరణము చూడకుండానట్లు అని అంటే ఏ మరణము? అది ఇటర్నల్ డెత్ కావచ్చు కదా, ఇటర్నల్ డెత్ కావచ్చు. అది ఇక్కడ మరణమా లేకపోతే అది మరి రెండవ మరణమా ఏంటి అన్నది మనకు క్లారిటీ లేదు. ఒకవేళ దాన్ని కరెక్ట్గా అది ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అని అంటే కూడా ఇక్కడ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ట్రాన్స్లేషన్ అని. ఈ కొనిపోబడెను అనేదానికి ట్రాన్స్లేషన్ అనే పదం ఉంటుంది. అంటే చేంజ్ ఆఫ్ ఫామ్, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి చేంజ్ అయ్యబడటం. సో ఇంగ్లీష్లో బై ఫెయిత్ ఈనాక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ దట్ హీ షుడ్ నాట్ సీ డెత్ అండ్ వాజ్ నాట్ ఫౌండ్. అంటే హ్యూమన్ బాడీ నుంచి అతని సోల్ అనేది సపరేట్ అయింది. అది చనిపోయినా కూడా జరిగేది అదే, హ్యూమన్ బాడీ నుంచి సోల్ బయటికి రావడమే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మేబీ ప్రార్థనలో ఉన్నప్పుడు జరుగుండొచ్చు, లేదంటే దేవునితో నేను మరి గడిపొస్తాను అని చెప్పిపోయి రాకపోయేసరికి వాళ్ళు వెళ్ళి చూడగా అతను ప్రార్థనలో అలాగే ఉండి మరి మొక్కలపైన అలాగే కనపడి ఉండొచ్చు, ప్రాణం లేకపోయి ఉండొచ్చు. లేదా అతని బాడీ కూడా కనపడకుండా కేవలం వస్త్రాలు ఉండి అక్కడ ఒక మనిషి మన్ను నుంచి వచ్చిన కనుక మన్ను అయిపోవును అనేటటువంటి వాక్యం ఉంటుంది. కాబట్టి మన్ను హీప్ లాగా పడి ఉండొచ్చు. ఒకవేళ మనం ఎక్కువ ఇంకా ఆలోచించాలంటే ఈ 2 పాసిబిలిటీస్ కంటే వేరే పాసిబిలిటీనే లేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి? హానోకు సాక్ష్యం పొందుకుని ఉన్నాడు అన్నది విషయం. మనం దీని గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, ఇప్పుడు హానోకు చచ్చిపోలేదు, హానోకు మరి దేవుని చేత అలాగనే కొనిపోబడ్డాడు. కాబట్టి ఒక టైం వస్తుంది, దాన్ని ర్యాప్చర్ అని అంటారు. ర్యాప్చర్ అనేసి కొనిపోబడ్డము అని చెప్పి ప్రీచింగ్ చేస్తూ ఉంటారు. ఏంటి కొనిపోబడ్డము అని అంటే ఈ శ్రమల కాలము అని అంటారు. ఏంది శ్రమల కాలము? అసలు ఏంది శ్రమల కాలము అని అంటే, మరి 3rd టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత, లేకపోతే ఈ అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఈ విడువబడిన సమయం, అంటే దేవుని గ్రేస్ పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత మరి ఈ ముద్ర వేయబడేటటువంటి సమయము, ఆ సమయంలో ఎవరెవరైతే మరి ఫెయిత్లో ఉండేవాళ్ళు నిలబడతారో వాళ్ళ ఫెయిత్ పైన, వాళ్ళందరూని కూడా మరి మార్టియర్ డెత్ అని అంటే వాళ్ళు నమ్ముకున్నందుకు వాళ్ళు హతసాక్షులుగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో హతసాక్షులు అయిపోతారు. అట్లా అవ్వకుండా ఉంటే బ్రతికే అవకాశమే లేదు. అయితే వాళ్ళు బ్రతికుండాలి అని అంటే వాళ్ళ ఫెయిత్ని వాళ్ళు డినై అయినా చేయాలి. అంటే లేదు నేను ఇంకా యేసు ప్రభుని నమ్ముకోదలుచుకోలేదని అనైనా అనేయాలా, లేదా వాళ్ళ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. సో అలాంటి సమయానికంటే ముందే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా కొనిపోబడతారు హానోకు లాగా అనేటటువంటి ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ అయ్యింది. సో అదే మిస్కన్సెప్షన్లో దాదాపు చాలా ఏళ్ళ నుంచే మనుషులు బ్రతకడం అనేది స్టార్ట్ చేసినారు. సో ఏంటి అని అంటే ఈ ర్యాప్చర్ అనే పీరియడ్ ఉంటుంది. అప్పుడు బూర అనేది మోగినప్పుడు యేసుప్రభు వస్తాడు. అందరూ మరి అలాగే ఈనాక్ లాగా అంటే హానోక్ లాగా ట్రాన్స్లేట్ అయిపోయేసి వెళ్ళిపోయేసి మెగా రూఢుడైన యేసుప్రభుని కలుసుకుంటారు అని చెప్పేసి. అది కాదు. ర్యాప్చర్ అనేటటువంటి ఆ పీరియడ్, ఆ స్పెషల్ పీరియడ్ అనేది లేదు. కొనిపోబడుచున్నారు, ఎత్తబడ్డం అంటారు. మళ్ళీ ఎత్తబడ్డం అంటే ఏంటంటే హానోక్ లాగా మాయమైపోవడం అని చెప్పేసి. కానీ అది కాదు ఇక్కడ. హానోకులాగా కొనిపోబడ్డము లేదా ఎత్తబడ్డము అంటే అర్థం ఏంటనంటే చనిపోవటమే. అందుకే ఇంకొక చోట ఒక వాక్యం ఉంటుంది, మీరు గ్రహింపటలేదు అనేకులు ఎత్తబడుచున్నారు అని అంటే వాళ్ళు చనిపోవచ్చున్నారు, కానీ ఇది మీరు గ్రహించట్లేదు అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది. సో ఎత్తబడ్డం అంటే చనిపోవడమే. ఎవరిలో? దేవుని నమ్ముకొని చనిపోవడంలో. దేవుని నమ్ముకొని చనిపోతే ఏంటి అని అంటే ఫస్ట్ రెజరెక్షన్ అని ఉంటుంది. ఆ ఫస్ట్ రెజరెక్షన్ అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరైతే హతసాక్షులుగా చనిపోతారో వాళ్ళందరూ కూడా లేచి మరి యేసు ప్రభువుతో ఏలుతారు. ఆ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన దాని తర్వాత ఉంటుంది. అది మనకు రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలో ఉండేది. సెకండ్ రెజరెక్షన్ అని అంటారు. అది ఎప్పుడు అంటే ఈ 1000 ఏళ్ల రాజ్య పరిపాలన తర్వాత సైతాను మళ్ళీ రిలీజ్ చేయబడతాడు. కానీ దేవుడు వాడిని మరి బంధించి వాడిని నిర్మూలం చేసి అప్పుడు అందరూ
లేసి నిలబడతారు. అప్పుడొస్తుంది జడ్జ్‌మెంట్ డే. అప్పుడొస్తుంది జీవ గ్రంథాలన్నీ గూడా తెరవటం. సో, జీవ గ్రంథంలో పేరున్నా కూడా ఆ పేరు ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో, ఆ కొట్టివేయబడిన తర్వాత వీళ్ళు పరలోక రాజ్యానికి ఎంటర్ కారు. జీవ గ్రంథంలో పేరు ఉంటేనే ఎంటర్ అవుతారు. సో, రక్షింపబడ్డాము అని అనుకున్నంత మాత్రాన ఆ రక్షణ అనుభవాన్ని నిలబెట్టుకునేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రక్షింపబడిన తర్వాత ఉండేటటువంటి జీవితం ఏదైతే ఉందో అది దేవునితో ఇలా నడుచుకొని దేవుని స్వరూపంలోకి మార్చబడి అనంటే ఒక కొత్త విధంగా రూపాంతరం అనేది అంటే ఆయన స్వరూపంలోకి మనం చెందాలి. రూపాంతరం చెందడం అంటే యేసుప్రభు వెలిగిపోయాడు కొండపైకెళ్ళి. సో, అలాగా రూపాంతరం మ్యాజిక్ లాగా జరగటం అట్లాంటివన్నీ కాదు. రూపాంతరం చెందడం అంటే దేవుని స్వరూపంలో అంటే ఆయన గుణాతిశయాలు మన లోపల వెల్లడవుతా రావాల. దానికి మన స్వభావమే మారాల. అంటే ఒక ఇంటర్నల్ చేంజ్ అనేది వస్తా ఉండాల. అటువంటి సాక్ష్యం అనేది మనం క్యారీ చేసుకోవడమే ఇంపార్టెంట్. హానోకు గురించి మనం ఏదైనా ఒక లెసన్ నేర్చుకోవాలి అనంటే సాక్ష్యాన్ని పొందినటువంటి జీవితం. సాక్ష్యం అంటే ఒక అనుభూతిని మనం పంచుకోవడం అది కాదు. అంత మట్టుకే కాదు. మన తర్వాత జీవితం, మన జీవిత శైలి, మన జీవిత విధానము, మన మనస్సు, మన స్వభావము ఇవన్నీ గూడా దేవునిలో ఎలా తీర్చిదిద్దబడతా ఉంటాయన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని మనం సరిగ్గా కాపాడుకోలేదు. లేకపోతే దేవుణ్ణి మనము మన లోపల చేంజ్ చేయడానికి దేవునికి అనుమతి ఇవ్వట్లేదు అనంటే చాలామంది విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది ఆ కష్ట సమయం వచ్చినప్పుడే. దేవునికి అవకాశం ఇవ్వరు మార్పులు, చేర్పులు చేకూర్చడానికి. అప్పుడేమైతది అనంటే విశ్వాసాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతా ఉంటారు చాలామంది. సో, అట్లా కాకుండా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మనం దేవుని ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అక్కడే కదా మనల్ని మనం విసర్జించుకోవడం అంటే అదే. మనకిష్టమైనది చేసేది కాదు. దేవునికి ఇష్టమైనట్టు చేయాలనంటే నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఇది నా వల్ల కావట్లేదు అని అనిపిస్తుంది. కానీ దేవునికి ఇష్టమైనట్లు మనం అంటే దేవుని కాన్షియస్ కదా! మనకు దేవుని ఆత్మ అంటే దేవుని కాన్షియస్. సో, దేవుని కాన్షియస్ నుంచి మనం గైడెన్స్ పొందుకొని వింటా ఉన్నాము అనేసంటే అప్పుడు దేవుడు మన లోపల ఎలాంటి మార్పులు చేయాలో చేసి పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తా ఉంటాడు. లేదు అనేసంటే జీవగ్రంథంలో మన పేరు స్ట్రైక్ ఆఫ్ చేయబడుతుంది. సో, ఈవెన్ దేవుని పిలుపు చేత పిలువబడిన వాళ్ళైనా, దేవునితో బాగా నడుచుకున్న వాళ్ళైనా తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడే మన ఫెయిత్ అనేది ఎంత గట్టిగా నిలబడుతుంది అనేది తెలుస్తుంది. అందుకే వాక్యంలో అంటే దేవుని బిడ్డలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారు అనంటే లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రైడ్ ఇన్ ఫైర్ అని ఉంటుంది. అంటే బంగారము, వెండి ఏ విధంగా అయితే ఒక ఫర్నేస్‌లో వేసి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుందో అలాంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఒక్కొక్క గుణాతిశయానికి ఒక్కొక్క పరిస్థితి. దేవుడు ఆ విధంగా నడిపిస్తా ఉంటాడు. అలా నడుచుకోలేదు అనేసంటే జీవ గ్రంథంలో నుంచి పేరు కొట్టివేయబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ హానోకొస్తాడు అంటే ఈ ర్యాప్చర్ అనే ఒక టైం ఉంది. ఎత్తబడేటటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అందరూ హానోక్‌లాగా మాయమైపోతారు. అదొకటి ఫాల్టీ థింగ్. సెకండ్ థింగ్ సెకండ్ రిజరెక్షన్, ఫస్ట్ రిజరెక్షన్‌ని అర్థం చేసుకోకుండా అందరూ ఎట్లా అనుకుంటారంటే ఆ ఎత్తబడిపోయిన సమయంలోనే వెళ్ళి మరి యేసు ప్రభువుని కలుసుకుంటారు అని అనుకుంటారు. అది కూడా కాదు. ప్రకటన గ్రంథము క్లియర్‌గా చదువుకోవాలి. దేవుని వాక్యము, దేవునితో నడుచుకునేటటువంటి అనుభూతి ఉన్నప్పుడు మనకు గ్రంథంలో ఏముందో అన్నీ అర్థమవుతాయి. ఒకవేళ అన్నీ అర్థం కాకపోయినా సీక్వెన్స్ ఎట్లా ఉంది అనేది మనం రాసుకున్నామంటే చదువుకునేటప్పుడు ఈ ఈవెంట్స్ ఉన్నాయి గదా! అనేది ఒకటి అర్థమవుతుంది. అట్లా లేకుండా ఏదంటే అది ఎవరు చెప్పినా కూడా అది నమ్మేది అట్లాంటివన్నీ మనం చేయకూడదు. అట్లంటే అసలు హానోకు కథ అనేదే లేదిక్కడ. హానోకుకి ఒక కథ అనేది లేదు. యోబుకైనా ఒక కథ ఉంది. ఆ కథ నుంచి ఆయన గుణాతిశయాల్ని మనం నేర్చుకోవచ్చు. కానీ హానోకు చుట్టూరా ఒక కథనే లేదు. ఒకానొక సమయంలో ఒక సాక్ష్యం కలిగి నడుచుకున్నటువంటి వాడు అని మాత్రమే ఉంది. ఎందుకు ఈయన లేకపోవడం అనేది ఒక పెద్ద ఆశ్చర్యం అంటే మరి ఆ కాలంలో అన్ని ఏళ్ళు బతికేటోళ్ళు. అప్పుడు ఆటోమొబైల్స్ లేవు యాక్సిడెంట్స్ అవ్వడానికి. ఈ మనుషులు ఎవరైనా చచ్చిపోతే 2 కారణాలు ఉండాలా. సిక్‌నెస్ అయినా ఉండాలా, లేదంటే న్యాచురల్ డెత్ అయినా ఉండాలా. ఆ న్యాచురల్ డెత్ జరగాలంటే వాళ్ళు 900 సంవత్సరాల పైన వాళ్ళు బ్రతకాల. న్యాచురల్ డెత్ ఉండాలి అంటే. లేదంటే ఎనీవేర్ నియర్ 900 అంటే 800 ఇయర్స్, 700 ఇయర్స్ అంటే కూడా సరేలే ఏదో సిక్‌నెస్ వచ్చి చనిపోయాడు. లేదంటే ఏదో ఒక కండిషన్ నుండి చనిపోయాడు అన్నది మట్టుకే గానీ అది యాక్సిడెంట్ రూపంలోనో, ఇంకేదైనా రూపంలోనో చనిపోవడం అనేది వెరీ అన్‌యూజువల్. మరి ఆయన ఒక సాక్ష్యం పొందుకున్నాడు కాబట్టి, అరే అసలు ఎప్పుడు చూసినా దేవుడితో నడుచుకుంటా ఉండేవాడు. ఎప్పుడు చూసినా దేవుడు అని మాట్లాడేవాడు. ప్రార్థనలో గడిపేవాడు. నేను ప్రేయర్ చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు.
తర్వాత మేము వెళ్ళి చూసేసరికి మనిషి అలాగే ప్రాణం లేకుండా దొరికాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు అతన్ని అని అనుకుని ఉండొచ్చు, అని చెప్పుకుని ఉండొచ్చు. అందుకు ఆ సాక్ష్యం అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. ఆయన డెత్ రుచి చూడలేదు అనేసి అంటే, డెత్ అని అంటే ఇక్కడ ఇటర్నల్ డెత్ కావచ్చు కదా. ఆయన డెత్ రుచి చూడలేదు అన్న మాటకి అర్థము అంటే హెబ్రీ పత్రిక ప్రకారము జెనసిస్లో ఆ మాదిరిగా లేదు, గాడ్ టుక్ హిమ్ అవే అని ఉంది. అయితే హీబ్రూస్లో హీ షుడ్ నాట్ సీ డెత్ అని ఉంది అనేసి అంటే, సీ డెత్ అని అంటే అది ఏ రకంగా స్పిరిచువల్ డెత్ అని మనం చెప్పుకోవచ్చు. దేవుడితో నడుచుకున్నాడు కాబట్టి ఆయన ఆత్మ సంబంధంగా ఆయన చనిపోయిందే లేదు అసలు. ఆయన మరి బలి అర్పించేటటువంటి అవకాశమే రాలేదు. ఆయన ఎప్పుడు చూసినా కూడా చాలా భక్తిపరంగా ఉండేవాడు. హానోకు కథలో మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, దేవునితో నడుచుకొని సాక్ష్యం పొందుకోవాలి. సాక్ష్యం పొందుకుంటే అందరికీ మరి వీళ్ళు దేవునిలో చనిపోయారు అన్నటువంటి తెలుస్తుంది ఒకటి. రెండోది, ఇటర్నిటీకి మనం ఒక ఎగ్జాంపుల్గా ఉంటాం అంతే. హెబ్రీ పత్రిక ద్వారా కూడా మరి ఆయన డెత్ రుచి చూడలేదు అనేసి అంటే మరి ఈ రెండవ మరణం అని అర్థం చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక లిటరల్ సెన్స్లో నిజంగానే ఆయన చనిపోలేదు, ఆయన ట్రాన్స్లేట్ అయ్యాడు అనేదంటే ఆయన సోల్ ఆయన బాడీని విడిచి వెళ్ళిపోయింది. ఏది ఏమైనా సోల్ బాడీని విడిచి వెళ్ళిపోయింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ హీ వాజ్ నాట్ ఫౌండ్ అని అంటే ఆయన మరి బాడీ కూడా లేదు, అక్కడ ఉట్టి మట్టి కుప్పలాగా పడుంది అంతే. ఆయన మట్టి కుప్ప, ఆయన చెప్పులు, ఆయన బట్టలు అలాగే ఉన్నాయి, ఆయన వస్తువులు మరి చేతికి ఏదైనా కట్టుకుని ఉంటే ఇవి మాత్రమే పడున్నాయి అక్కడ. కానీ ఆయన మరి ఆనవాలే లేదు అసలు. మనిషి ఎక్కడా కూడా కనిపించేది లేరు కాబట్టి కొనిపోబడ్డాడు అన్నది కావచ్చు. సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఆత్మ అంటే సోల్, తెలుగులో సోల్ అన్న స్పిరిట్ అన్న రెండింటినీ ఆత్మ అనే మెన్షన్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ సోల్ అనేది విడిచి దేవుని వద్దకు చేరిపోయింది అన్నది మాత్రమే మనకు అర్థం అవ్వాల్సిన విషయం. అది ఎవరికైనా ఎట్లయినా జరిగేది అదే. మనం చనిపోవాలి అనంటే చనిపోయిన తర్వాత అది ఎలా చనిపోయిన తర్వాత మన సోల్ విడిచి దేవుని దగ్గర నిలబడాల్సిందే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మనం బతుకున్నా చనిపోయినా దేవుడు వచ్చినప్పుడు దేవుని చూస్తాం, అంతవరకు బతుకుంటే. లేదా మనం చనిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తాం. కాబట్టి దేవుని ముందు పోయి నిల్చుంటాం. అంటే మనం పరదేశకు వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్ళాలా అనేది దేవుడు డిసైడ్ చేసి పంపిస్తాడు. కాబట్టి నా దేవుడిని నమ్మినా దేవుడిని నమ్మకపోయినా మనం ఈ సంగతులన్నీ కూడా మనం మరి లెక్క చూసుకున్నా లేకపోయినా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. దేవుణ్ణి తెలుసుకొని దేవునితో పాటు నడుచుకోవడం ఇంపార్టెంట్. దేవుని గుణాతిశయాల్ని కలిగి ఉండటం ఇంపార్టెంట్. లేకపోతే జీవగ్రంథాల నుంచి పేరు అనేది తొలగించబడితే గనక తర్వాత నిత్య నరకము అంటే అగ్నిగుండంలో పడవేయబడతాం. అంటే లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది, అది అగ్నిగుండము. దాంట్లో పడవేయబడటం అనేది జరుగుతుంది. ఇది సంగతి. మనం హానోకు గురించి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, హానోకు మంచి సాక్ష్యం కలిగి నడుచుకున్నాడు. నేను కూడా మంచి సాక్ష్యం కలిగి నడుచుకుంటే ఇతరులకి నిత్యత్వం అనేది ఒకటి ఉంది అని చూడగలుగుతారు. మరి దేవుని గుణాతిశయాల్ని మన జీవితంలో చూడగలుగుతారు. దానికి ఒక సాక్ష్యంగా మనం మిగులుతాం అంతే.